హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో అయితే ఒక డిసప్పాయింట్మెంట్ వ్లాగ్ అనమాట. ఎందుకు అనేది చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీషోలో ఈ విధంగా వాల్ స్టిక్కర్స్ అయితే ఆర్డర్ పెట్టాను. మనకి వుడ్లో ఉంటాయి కదా, ఈ స్టిక్కర్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట మీషోలో. నేను ముందు వీడియోస్లో చెప్పాను కదా, ఇంటి ముందు గుమ్మం దగ్గర అంటించుకొని ముగ్గది వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నానని చెప్పి ఇంకా దానికోసమని ఈ విధంగా వాల్ స్టిక్కర్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా తెచ్చిన తర్వాత అంటించడం కూడా అయిపోయింది. నాకేంటంటే ఇంటి ముందు ఇలా డోర్ తీయగానే ముగ్గు కనిపించాలి. నేను వేస్తున్నాను కానీ వైట్ టైల్స్ అవడం కనిపించట్లేదు. ఇంకా అందుకని చెప్పి ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి, ముగ్గు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు ఇలా ఇంటి ముందు ముగ్గు అంటే భలే ఇష్టం అనమాట. ఇంక ఈ విధంగా అయితే స్టిక్ చేసుకున్నాను. దీనివల్ల మనకి టైల్స్కి ప్రాబ్లం ఉండదు, అలానే మంచిగా ఈవెన్గా ఉండే టైల్స్ మీద అయితే చక్కగా అంటుకుంటుంది కూడా, తీసినప్పుడు కూడా ఈజీగానే వచ్చేస్తుంది. ఇంకా అదనమాట. అలానే ఇక్కడ పెరుగు దీంట్లో ఏంటంటే ఇవి మనకి ఎండుమిర్చిని కట్ చేసేసి వేశాను. కిచెన్లో ఒక సింగిల్ మొక్కనైనా పెడదాము, అసలు ఇక్కడ ఎండ వస్తుంది అనమాట, ఒకసారి చూద్దాము వస్తుందా రాదా, ఉంటుందా ఉండదా మిరపకాయ చెట్టు అని చెప్పి పచ్చిమిర్చికి అనమాట ఎండుమిర్చినే కట్ చేసేసి ఆ విత్తనాలు అయితే వేశాను. చక్కగా మొలకలు కూడా వస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే ఈ కుండీలో మొన్న మట్టితో పాటు అందులో ఏమంటాం ఆవాలు అంటాం కదా, ఇంకా ఉండేవన్నమాట. ఉంటే వేస్తాను ఆ మట్టితో పాటు, ఇంకా అవి మొలకల్లో వచ్చేసాయి. ఇంకా కొద్దిగా ఆవాలు మెంతులు కొన్ని కింద పడిపోతే అవి తీసి అందులోని వేస్తాను మళ్ళీ. ఇంక ఇక్కడైతే 2 days తర్వాత చూపిస్తున్నాను. చక్కగా మొక్కలు అయితే వచ్చాయి, చూస్తున్నారు కదా. నేనేంటంటే కొన్ని అంటే ఒకటో రెండో ఇందులో ఉంచేసి మిగతావి తీసేసి బయట ఎక్కడైనా పెడదాం ఏదో అనుకుంటున్నాను, చూడాలి. ఇంక ఇక్కడైతే ఈ కింద పడిపోయిన ఆవాలు మెంతులు అయితే వేసాను. అవి కూడా చక్కగా మొలకలు వచ్చేసాయి, చూస్తున్నారు కదా. చక్కగా ప్లేస్ ఉంటే మాత్రం ఆకుకూరలు ఈ విధంగా ఇంట్లో మనం కూరలకు యూజ్ చేసిన విత్తనాలనే ఆ పోపు దినుసులనే వేసుకుంటే చక్కగా వస్తాయి అన్నమాట మొలకలు. ఇంకా వీటితో మనం వారం అయ్యేసరికి ఏదో ఒక పప్పులో ఆకుకూరలాగైనా ఉంటుంది. అంటే చక్కగా ప్లేస్ ఉండి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట. నాకైతే భలే ఇంట్రెస్ట్ మొక్కలవన్నా ముగ్గులన్నా ఇలాంటివి. ఇంకా అలా వేశాను అదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ రోజు మా బాబు వాళ్ళ స్కూల్లో ఫ్లవర్స్ డే అని చెప్పి కొంతమంది పిల్లలకి అంటే ఒక 5 members పిల్లలకి ఒక్కొక్క ఫ్లవర్ ఇచ్చారనమాట. ఇంకా అలా వీడికి ఏంటంటే దాలియా ఫ్లవర్ ఇచ్చారు. ఇంకా నేను దానికోసం ఇక్కడ కట్ చేసుకుంటున్నాను అనమాట పేపర్. అది నేను యాక్చువల్గా రెడ్ కలర్ షీట్ అయితే తెమ్మని చెప్పాను మా ఆయనకి, కలర్ పేపర్స్. ఇంకా అవైతే తీసుకొచ్చారు మధ్యాహ్నం 1 గంట ఆ టైంలో అయితే తీసుకొచ్చారు. ఇంకా తెచ్చిన వెంటనే వీటిని స్క్వేర్ షేప్లో అన్నీ ఈక్వల్లో చేసుకోవాలి కదా, ఇంక కటింగు. ఇంకా అలా అయితే చేసి పెట్టుకుంటున్నాను కొన్ని. ఇంకా లంచ్ అది చేసేసి మిగతాదంతా చేసి పెట్టుకుందామని చెప్పి నేను స్టార్టింగ్లో డిసప్పాయింట్మెంట్ వ్లాగ్ అన్నాను కదా, ఎందుకనేది కూడా ఈ క్రాఫ్ట్ వల్లే. ఇది యాక్చువల్గా మా బాబు వాళ్ళ స్కూల్లో చేయమన్నారు నెక్స్ట్ డే ప్రోగ్రామ్ కోసం. ఇగోండి ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. లంచ్ అది చేసేసి కిచెన్ అది క్లీన్ చేసిన తర్వాత 2 ఆ టైంకి అయితే కూర్చున్నాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ 6-6:30 వరకు ఈ క్రాఫ్ట్ అయితే అయ్యింది, నాకు టైం పట్టింది. ఇంకా ఇది చేసి ఎంత కష్టపడి చేసింది సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్టు అయిపోయిందనమాట. వీడు వేసుకొని వెళ్ళాడు స్కూల్కి. వెళ్ళిన తర్వాత వేరే పిల్లోడు తీసుకోవడం, ఇంక ఏమైందంటే వీడు తీసుకురాని కింద అయిపోయింది. యాక్చువల్గా ఫ్లవర్ ఏం నార్మల్గా వచ్చి వెళ్ళినట్టు అయ్యిందనమాట ఎంత కష్టపడి చేస్తే. నేను ఇది ఎలా చేశాను అనేది కూడా మీకు ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అలా కట్ చేసుకున్న వాటినే కోనుల్లా ప్రిపేర్ చేసేసి కార్డ్బోర్డ్ చుట్టూ పెట్టుకోవాలన్నమాట. ఇది నేను స్టార్టింగ్ యూట్యూబ్ అది లేకముందు ఫస్ట్లో ఈ విధంగా పేపర్ క్రాఫ్ట్స్ అలానే ఊల్తో క్రాఫ్ట్స్ చాలా ఎక్కువ చేశాను స్టార్టింగ్లో. ఊరికే అలాగా చేసేదాన్ని అనమాట అప్పుడు చేసిన క్రాఫ్ట్స్లో ఇది కూడా ఒకటి ఉండేది. అప్పుడు వేరే కలర్ పేపర్తో లవ్ సింబల్లో అయితే దాలియా ఫ్లవర్ని అయితే చేశాను. ఇంక ఈసారి ఏంటంటే సర్కిల్లో చేసేసి వీడికి మెడలో అది వేసి అక్కడ వెళ్ళేటప్పుడు అది ఉంటుంది అన్నట్టు అలాగా చేశానమాట నేను అనుకున్నది. వీళ్ళు యాక్చువల్గా ఎలా అయినా రమ్మన్నారు, డ్రెస్అప్ అయినా చేయమన్నారు, లేదంటే ఇలా క్రాఫ్ట్స్లా కార్డ్బోర్డ్తో పేపర్తో ఎలా అయినా చేయమన్నారు, లేదంటే ప్రింట్అవుట్ తీసైనా పేపర్లో ప్రింట్అవుట్ తీసి నార్మల్గా అలా అయినా వచ్చేయమన్నారు అనమాట. నేనేంటంటే ఏదైనా సరే మనకు వచ్చింది అనుకుంటే మాత్రం 100% పెట్టాలని అనుకుంటాను. ఇంక ఈ క్రాఫ్ట్ కూడా నేను చాలా వరకు మీరు August 15th అప్పుడు చూస్తే వాడి ప్రాజెక్ట్ కూడా చాలా బాగానే చేశాము. నాకేంటంటే వాడు ఇప్పుడు చేయలేని ఏజ్, మేము చేస్తే కొద్దిగా నెక్స్ట్ అలా
ఇయర్స్ పెరిగే కొలది వాడికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చెయ్యాలని అనేది నా ఆలోచన అనమాట. ఇంకా అలా ఇలా చేసిన ఈ క్రాఫ్ట్ అనమాట. వీడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఆయన తీసుకెళ్లారు, వేస్తే పంపించారనమాట స్కూల్ లోపలికి. అక్కడ బయట ఆయా ఉండేవాళ్ళు, టీచర్ కూడా ఒకళ్ళు వేరే వాళ్ళు ఉండేవాళ్ళంట. ఉండేవాళ్ళు ఏ అచ్చాహే అని కూడా చెప్పారని కూడా అన్నారు ఇతను. బాగుందని చెప్పారంట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బ్యాగ్ అవన్నీ తీసేసి బెంచ్ పైన పెడతారు కదా, ఇంకా అలా టేబుల్ పైన పెట్టేసిన తర్వాత ఈ ఫ్లవర్ కూడా వీడి మెడలో తీసేసి టేబుల్ పైన పెట్టాడంట. ఇంకా అలా పెట్టేటప్పుడు వేరే పిల్లోడైతే తీసుకున్నాడు. ఇంకా వీడు వీడు ఎలా అంటే పెద్దగా వాదించడం అలా రాదనమాట. ఎవడైనా ఒక దెబ్బ వేసాడంటే కాస్త సైలెంట్గా వచ్చేసిన రకము, తిరిగి కొట్టిన రకం కాదు. ఇంకా అలా ఆ పిల్లోడు తీసుకుంటే ఇంకా వీడియో వదిలేశాడు. ఆ క్లాస్ టీచర్ ఏంటంటే ఆమె రాలేదంట. ఎవరు ఏం తెచ్చారో చూడడానికి ఆమె లేరు అప్పుడు ఆ టైంలో. తర్వాత వచ్చారంట. ఇంకా ఆవిడకి తెలియలేదు. మాకు మధ్యాహ్నం ఫొటోస్ పెట్టిన వరకు కూడా ఇలా జరిగిందన్న విషయం మాకు తెలియదు. ఇంక ఇదేంటంటే వీడు వచ్చిన తర్వాత చెప్తున్నాడు, ఇలా అందరూ అక్కడికి వెళ్ళారు, చాక్లెట్లు ఇచ్చారని. ఇలా క్రాఫ్ట్స్ అవి చేసి తీసుకెళ్ళిన వాళ్ళందరినీ ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి తీసుకెళ్లారు. స్టేజ్ పైన అందరినీ పెట్టి ఫోటోలు తీయడం అవి చేశారు. వీడి మెడలో అది లేదనమాట, వేరే పిల్లోడి మెడలో ఉంది. మళ్ళీ సింగిల్ ఫొటోస్ పెట్టేటప్పుడు చూసుకునేసరికి ఇంకా వేరే పిల్లోడు వేసుకున్నాడు. ఇంకా తర్వాత మేమైతే మేడంకి ఇంటి దగ్గర నేను ప్రిపేర్ చేశాను కదా ఫోటో అవన్నీ పెట్టేసి, మా ఆయన అయితే మెసేజ్ కూడా పెట్టారు ఇలా ఇలా అయ్యిందని. ఇంకా ఆవిడ వెంటనే ఫోన్ చేసేసి మా వైపు నుంచే మిస్టేక్ జరిగింది, ఏమనుకోకండి అది ఇది అనుకొని ఇంకా అన్నారు. ఇంకేం మాట్లాడతాం చెప్పండి. నాకైతే ఆ రోజు అంతా కూడా చాలా కోపం వచ్చి అసలు వేరేలా ఉండేది, ఎంత కష్టపడింది అసలు వేస్ట్ అయిపోయింది అన్నట్టు. ఇంకా నేను ఇక్కడైతే మీకు వాల్కి పెట్టి చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇది అయిపోయినాక మళ్ళీ ఫ్లవర్ తెచ్చేస్తాడు కదా, తెచ్చిస్తే ఈ విధంగా వాల్కి పెట్టుకుందాం అనుకున్నాను నేను. ఈ విధంగా ఇలాంటి క్రాఫ్ట్స్ బాగుంటాయి అనమాట వాల్కి స్టిక్ చేసుకోవడానికి గట్ట. నా ప్లాన్ అది యాక్చువల్గా. ఇంకా అందుకే మీకు అక్కడ చూపించాను వాల్కి పెట్టేసి. ఇంకా క్రాఫ్ట్ అయితే చూసారు కదా ఎలా చేశానో, ఆ విధంగా కోన్స్లా చేసేసి చుట్టూ స్టిక్ చేసేసి అలా చుట్టూ లోపల వైపు అంతా స్టిక్ చేసుకుంటూ రావాలి. చాలా కోన్ టైప్ అవి చాలా ఎక్కువ పడతాయి అనమాట. ఒక్కొక్కటి ప్రిపేర్ చేసి నాకు చెప్తున్నాను కదా, టైం అయితే నేను మధ్యాహ్నం 2కి ఇలా కూర్చుంటే 6:30 వరకు అయింది ఆ పని నాకు. అలాంటిది ఎంత కష్టపడి అసలు ఫలితం లేకుండా అయిపోయిందని నాకు ఆ రోజు అంతా. నెక్స్ట్ రోజు ఇటు వేసుకొని వెళ్ళి మధ్యాహ్నం ఫొటోస్ వచ్చిన తర్వాత అసలు ఏదోలా ఉండేదనమాట, చిరాకుగా కోపంగా, అసలు ఎవరి మీద చూపించాలో కూడా అర్థం అవ్వలేదు. ఇంకా అలా అయిపోయింది. ఇంకొకరైతే నిజంగా ఈ మధ్యన గ్రూప్లో చిన్న పిల్లల పేర్లు చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తేనే గొడవ చేస్తున్నారు. అలాంటిది మా ఆయన అయితే అసలు గ్రూప్లో కూడా మెసేజ్ పెట్టలేదు. నాకైతే మాత్రం గట్టిగా అడగాలనే అనిపించింది. కాకపోతే మా ఆయన ఎందుకులే గొడవ పెట్టుకుంటామా అన్నట్టు ఇంకా కామ్గానే మాట్లాడారు. ఆవిడకి ఇలా మెసేజ్ సపరేట్గా పెట్టారు, గ్రూప్లో కూడా పెట్టకుండా. పెడితే వెంటనే ఆవిడ ఫోన్ చేసేసి ఇలా మా నుంచి జరిగిపోయిందండి, అది సారీ అవన్నీ చెప్తున్నారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి. కొన్ని మిస్టేక్స్ అవుతాయి. కాకపోతే ఇలాంటివి ఏంటంటే ఎంత కష్టపడామనో ఆ చిన్న ఫీలింగ్ ఉండిపోద్ది అనమాట. నెక్స్ట్ సారి ఎప్పుడైనా ఇలాంటివి చెయ్యాలన్నా అంత ఇంట్రెస్ట్ రాదు. ఇంకా నాకు కూడా అలానే అనిపించింది, ప్రింట్అవుట్ తీస్తేనే ఎంత బాధపడకపోదుమేమో అని. ఆ రోజంతా కూడా నాకు చిరాకుగా ఉండేది. అసలు నేనైతే ఇంట్లో అన్నిసార్లు వీడికి ఏసీ తీసాననమాట. అది థ్రెడ్ కట్టేసి మెడలో వేసేసి పంపించడానికి ప్లాను. అది చాలాసార్లు వీడికి ఇంటి దగ్గర కూడా వేసి తీసాను, కానీ ఒక్క ఫోటో కూడా తీసుకోలేదనమాట నేను. ఎలానో రేపు స్కూల్లో వాళ్ళు తీసి పెడతారులే, ఎందుకు తీసుకోవడం అన్నట్టు ఇంకా పెట్టలేదు. ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. తీరా చూస్తే ఇలా అయిపోయిందనమాట. ఇంకా సర్లేండి, నేనైతే ఏదేదో మాట్లాడి ఇంక టాపిక్ అంతా అయిపోతుంది వీడియో. ఇంకా అలా ఆడికి స్కూల్కి అదే క్రాఫ్ట్ అది చేసిన తర్వాత ఇది ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ 6:30 అలా అయిపోయింది అప్పటికే నేను అది చేసేసరికి. ఇంకా తర్వాత నేను కొద్దిగా టీ అది తాగేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్లౌజ్ ఒకటి హెమ్మింగ్కి ఉండేది. ఇంకా అలా కూర్చుంటే ఫోన్ పట్టుకోవడమే. ఇంకా అందుకని చెప్పి ఈ పని ఉంది కదా ఇదైనా అవుతుందని చెప్పి హెమ్మింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఉండిపోయి లాస్ట్లో హెమ్మింగ్లు చేద్దామంటే చాలా కష్టం అనిపిస్తుంది. అందుకని చెప్పి ఒక బ్లౌజ్ కంప్లీట్ అయిన వెంటనే హెమ్మింగ్ అయితే చేసేస్తున్నాను బ్లౌజులవి. ఇంకా అలా మా బాబు క్రాఫ్ట్తో అయితే ఈ వ్లాగ్ అయితే ఇలా డిసప్పాయింట్మెంట్గానే అయ్యింది. నాకు మాత్రం ఆ రోజు మధ్యాహ్నం స్కూల్ నుంచి వీడు వచ్చిన తర్వాత నుంచి అసలు చాలా చిరాగ్గా బాధగా అనిపించింది అనమాట. ఇంత కష్టపడ్డామని చెప్పి. ఇంకేదో అయిపోయింది, మరి ఇంకేం చేస్తామని వదిలేసాను మెల్లమెల్లగా.
ఇంకా ఇదండి ఈరోజు వీడియో కూడా ఏదో అలా చేశానంతే. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.